ఓకే. హాయ్ డూడ్ అండ్ వెల్కమ్ టు తెలుగు యానిమే వుడ్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కొంచెం లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో బార్బరోస్ ఇలా ముందుకు పోతే ఐడు అనే గ్రామం ఉంది, మీరు నీటిని అక్కడే పొందగలరు. అంటే మీరు రావడం లేదా? మేము ఇసుక దొంగలం కాబట్టి ఇంతకు మించి ముందుకు వెళ్ళకూడదు. ఇక వివి రాసా చివరి చూపులు చూసుకుంటారు. అప్పుడే బార్బరోసా పైరట్స్ లూఫీ వాళ్ళని అక్కడే విడిచిపెట్టేసి ఎడారిలో ప్రయాణం కొనసాగిస్తారు. ఇక లూఫీ వాళ్ళు కూడా ఐడో అనే గ్రామానికి ప్రయాణం స్టార్ట్ చేస్తారు. అప్పుడే మరొక పక్క ఎడారిలో ఏం జరుగుతుందో ఒకడు గమనిస్తూ ఉంటాడు. అదే టైంలో బార్బరస్ షిప్ పైరట్స్ యొక్క ఫ్లాగ్ కనిపించడంతో అది వెంటనే తన పెద్దన్నయ్యకు చెప్పడానికని వేగంగా వెళ్తాడు. ఇక అప్పుడే ఈడో గ్రామంలో, అవునవును, మీరు పూర్తిగా తిరుగుబాటు సైనికులు. మీరు మరియు మీ సహచరులు వచ్చినప్పటి నుంచి కాము గ్రామంపై దాడులు పూర్తిగా ఆగిపోయాయి. సరిగ్గానే మమ్మల్ని అర్థం చేసుకున్నప్పటికీ నువ్వు చాలా వెర్రివాడిలా ఉన్నావు. సరే, విశ్రాంతి తీసుకో. ఇక దీనిని మాకు వదిలేయండి మేయర్. సరిగ్గా చెప్పారు మీరు. అయితే తిరుగుబాటు సైన్యం రాజుగారి సైన్యం త్వరలోనే ఢీకొనబోతున్నాయన్నమాట. కానీ ఇలాంటి ప్రదేశంలో ఉండడం వల్ల మీకు అంతరాయం కలగదా? అబ్బెబ్బెబ్బే, మాకు తినడానికి అనుమతించిన ఈ స్థలాన్ని మేము ఎలా విడిచిపెడతామరా? మా ఓడు ఏమంటున్నాడంటే మేము తిరుగుబాటుదారులమే కావచ్చు కానీ రాజుగారిని పూర్తిగా వదులుకోలేదంటున్నాడు. అవునవును, మీరు చెప్పింది నిజమే. రాజుపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. అలాగే మీకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను. ఇంకేం చెప్పకండి. ఇదంతా ఆలోచించిన తర్వాత మేము మీకు ఏం జరగకుండా చూసుకుంటాం. అలాగే మాకు మరింత ఆహారాన్ని తీసుకురండి. ఇక అక్కడ నుంచి మేయర్ తమకు కావలసిన ఆహారాన్ని తీసుకురావడానికని వెళ్తాడు. అప్పుడే కాము బ్రదర్, కాము బ్రో, మనలాంటి తిరుగుబాటు సైనికులను వదులుకుంటారంటావా? నీకెందుకురా, ఈ గ్రామంలో తీపి అమృతం ఉంటుందంట. ఆ అమృతాన్ని పట్టాల్సిందే. ఇక అప్పుడే గట్టిగా అరుచుకుంటూ ఎడారిలో ఇసుక పైరట్ షిప్ కనిపించిందని తన నాలుగో బ్రదర్ చెప్పడంతో ఇక వెంటనే ఒక సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వకుండా తన తమ్ముల్ని మూటామూలి సర్దుకొని అక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి అంటాడు. ఏంటి పోదామా? కానీ మనం ఇక్కడ నుంచి పారిపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఆకలితో మళ్ళీ జీవించాలి. వచ్చాడండి నీతులు చెప్పడానికి. ఇప్పుడు సజీవంగా ఉండడమే ముఖ్యం. ఇలాంటి గ్రామాలు ఇంకా చాలా ఉన్నాయి. పదండి పోదాం. నిజంగా పోవాలంటారా? పిరికి వాళ్ళైన మీరు తిరుగుబాటు సైనికులని పిలుచుకునే ధైర్యం వచ్చింది. ఒకవేళ నన్ను అడిగినట్టయితే మీ నలుగురు పెద్ద చెమట దద్దమలరా. ఎంత మాట అన్నావురా? ఎంతకీ నువ్వెవరు? ఇక్కడేం చేస్తున్నావు? రే, ఇది కొంచెం ఎక్కువ తీసారా? సరే తీసుకొస్తా, నన్ను క్షమించండి అయ్యా. ఇక్కడ మంచి ఆహారం ఉంది కదా? అవునయ్యా. ఏస్ కాముని అలాగే వాళ్ళ బ్రదర్స్ని ఏకీలు కాకీలు విరిచేయడంతో ఏస్ మహాయోధులను గుర్తించిన కాము ఏసిని ఇసుక దోపిడీ దొంగలతో పోరాడేందుకు సహాయం చేయమని వేడుకుంటారు. ఈ ఆలోచన బాగానే ఉంది కానీ నాది వన్ కండిషన్. ఏంటయ్యా? ఇక అప్పుడే మరొక వైపు లూఫీ వాళ్ళు ఈడో గ్రామానికి వస్తూ ఉంటారు. అప్పుడే ఏస్ ఎదురుగా ఆహారాన్ని తీసుకుని వీళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు. అది చూసిన లూఫీ, ఏంట్రా అన్నయ్య, ఏంటిది? ఓ, మీరే నా ఇసుక దొంగలంటే? ఏం మాట్లాడుతున్నారా? మేము ఇప్పుడే ఇసుక దొంగలను వదిలి వచ్చాము. ఓ నిజమా? సరే, ఏదో ఒకటి, మీకోసం నీటిని ఆహారాన్ని తీసుకుని వచ్చాను. ఇక అందరూ ఆహారాన్ని నీటిని తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు చెప్తే వివి ఇంత ఆహారాన్ని అలాగే నీటిని డబ్బులు ఇవ్వకుండా ఎలా తీసుకువచ్చావని ఏసిని అడుగుతుంది. ఏసేమో తిరుగుబాటుదారుల నుండి అంటే వివి షాక్ అవుతుంది. కానీ వారు నిజమైన తిరుగుబాటుదారులు కారు అని చెప్పడంతో వివి, ఏంటి వారు నిజమైన వారు కాదా అంటే ఏస్, నిజానికి వారికి వారే తిరుగుబాటుదారులను పిలుచుకుంటున్నారు. అలాగే గ్రామాన్ని రక్షించడానికి నియమించబడ్డామని కూడా. గ్రామ ప్రజలు ఇది తెలుసుకున్న తర్వాత వారు మోసపోయారని ఒప్పుకుంటారులే. అయినా అక్కడ కొన్ని గుడిసెలు మాత్రమే ఉన్నాయి. వెంటనే నామే, అలాంటి వాళ్ళు బాడీ గార్డ్ల ప్రజలు కనిపెట్టలేదా అంటే ఏస్, స్పష్టంగా చెప్పాలంటే తిరుగుబాటు సైన్యం గురించి ప్రస్తావన తెచ్చిన అలాగే మిమ్మల్ని కాపాడడానికి మరింత సైన్యం వస్తుందని చెప్పినా అక్కడ ఆటోమేటిక్గా డబ్బు మరియు విలువ దానంతటా అదే వచ్చేస్తుంది. ఇక ఆ మాటకి వివి, తిరుగుబాటుదారుల సైనికులు ఇలాంటి వారా? పేరు ఒక అలంకరణ మాత్రమే అన్నమాట. ఇక వెంటనే సాంజీ, వారికి మన స్టైల్ గుణపాఠం చెబుదామా అంటే ఏసేమో,
నాకు తెలియదు కానీ గ్రామస్తులను మోసం చేయడం బందిపోట్లు చేసే పని. కనీసం వీళ్ళ వల్ల గ్రామస్తులు వారి చుట్టూ ప్రశాంతంగా జీవిస్తున్నారు. వాటిని అలాగే వదిలేస్తే మంచిదేమో. కానీ సంజీ, పెద్దన్నయ్య, వివి కోణం నుంచి దీనిని గమనించండి. ఖచ్చితంగా చెప్పగలను, వారిని మీరు సమర్థిస్తున్నారు. సాంజీ అన్న ఆ మాటకి ఏస్, అవును, ఆమె కోరుకున్నదే చేయాలి, కానీ నేను నా సొంత ఆలోచనలు మాత్రమే తెలిపాను. ఇక అప్పుడే వివి రాసా చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుని ఫీల్ అవుతూ ఉంటే, ఏస్, నాకు తెలిసి అంత వీలైతే అంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిదనిపిస్తుంది. ఇక అప్పుడే వివి, ఎప్పుడు రాజ్యం ఏ చిన్న దేశాన్ని కాపలా కాస్తూ ఉండదు. గ్రామ ప్రజల భద్రత కాపాడడంలో ఎటువంటి తప్పు లేదు. వీలైనప్పుడు వారిని స్వాగతించాలి. అయితే ఇది నాకు మొదటి పరీక్ష అనుకుంటున్నాను. ఈ మోసగాలు తిరుగుబాటు సైనికులుగా గ్రామస్తులను రక్షించాలని అనుకుంటే వారు ఎటువంటి వారనేది మనకు ముఖ్యం కాదు. అంటే బుజ్జి, వారి హృదయాల్లో ఏముందో పరీక్షించాలని అనుకుంటున్నావా? అవును. అయితే నేను అడగడం కొంచెం మీకు ఇబ్బంది కలిగించే ఉండొచ్చు, కానీ ఇది మీరే చేయాలని కోరుకుంటున్నాను. ఇక వివి ఇలా చెప్పడంతో వీరందరూ ఈ గేమ్ ఆడడానికి ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటారు. ఇక ఈడో విలేజ్ లో కాము అండ్ వారి బ్రదర్స్ నలుగురు ఒక కుండలో దాక్కుని ఏస్ అక్కడికి వెళ్లి 1 గంట అయింది. అతను అంతా ముగించేసే ఉంటాడు. ఇక మనం భయపడే పనే లేదు అని మాట్లాడుకుంటూ బయటికి వచ్చి డోర్ ఓపెన్ చేసి చూస్తే వారెదురుగా గ్రామస్తులందరూ నిలబడి విజయం సాధించాలని ప్రోత్సహిస్తూ ఉంటారు. కాము ఏమో ఇప్పుడు ఏం చేయాలని ఫీల్ అవుతూ ఉంటే అప్పుడే మేయర్, మీకు ఒక గుడ్ న్యూస్, వాళ్ళ ఇసుక దోపిడీ దొంగలు కాదు, సముద్రపు దొంగలు. మీకు ఇంకోటి చెప్తే ఆశ్చర్యపోతారు. వారిలో ఒకటి తలపై 30 మిలియన్స్ బేరీ బౌంటీ ఉంది. మీరు దానిని ఖచ్చితంగా సాధించాలి. అక్కడే ఉన్న చిన్నపిల్లలు కూడా ఆ తింగర సముద్రపు దొంగల నుంచి ఓడిపోకుండా గెలిచిరండి అని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇక ఏం చేయాలో తెలియని కాము బ్రదర్స్ ని పదండి వెళ్దాం అనడంతో అందరూ సీరియస్ గా వెళ్తూ ఉండగా, ఇది నిజంగా చెయ్యాలంటావా అన్నయ్య? నేను చూస్తుంటే అర్థం కావట్లేదా? అలాంటిది ఏమీ ఉండదు. ఇద్దరు నోరు మోయినరా. ఒక్కసారి బయటికి వెళ్ళిన తర్వాత పైరట్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో పారిపోదా. మళ్ళీ ఈ చుట్టుపక్కల ఎప్పుడు కనిపించకూడదు. అయితే ఇదంతా దొంగచాటుగా ఏస్ గమనిస్తూ ఉంటాడు. ఏంట్రా ఈ టార్చర్, మనల్ని వదలరా, ఫాలో చేస్తూనే ఉన్నారు. దొంగల బదులు వీళ్ళని వేసేయాలి ముందు. అలా విలేజ్ పొలిమేరకు చేరుకున్న తర్వాత కాము, తమ్ముళ్ళు, నేను ఒక్కసారి కాలుస్తాను, వెంటనే పైరట్స్ లైన్ డైరెక్షన్లో వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడుతూనే ఉండండి, అర్థమైందా? ఇక పదండి వెళ్దాం. కానీ బయటికి వచ్చి చూస్తే ఫ్రంట్ ఏమో లూఫీ ఉంటాడు, రైట్ సైడ్ ఓసప్ సాంజీ ఉంటాడు, లెఫ్ట్ సైడ్ జోరో అలాగే చాపర్ మొత్తం రౌండ్ అప్ చేసేస్తారు. ఇది మీ వల్ల అవుతుంది ధీరులారా. దీనమ్మ జీవితం, ఈడు 1 నిమిషం కూడా రెస్ట్ అవ్వడం లేదురా. ఇక అప్పుడే లూఫీ బేస్ వాయిస్ లో, వాసివాడి తస్సదియా, నువ్వే నా తిరుగుబాటుదారుడివి. లేదు లేదు, అలాంటిదేమీ లేదు, మేము కేవలం ప్రయాణికులం మాత్రమే. కానీ మేయర్ దూరం నుంచి, మీరెందుకు వచ్చారో చెప్పండి సముద్రపు దొంగలారా, మా తిరుగుబాటు సైనికులు మీ మాంసాన్ని కాకులకు గద్దలకు వేస్తారు. నోరు మూసుకొని ఉండలేవారా? ఎందుకురా నా ప్రాణంతో చెలగాట వాడతావు? అయితే అక్కడే దొంగచాటుగా ఈ గేమ్ అంతా వివి నామి గమనిస్తూ ఉంటారు. అక్కడే ఉన్న ప్రజలేమో తిరుగుబాటు సైనికుల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇక లూఫీ వెంటనే, రే, ఇక మీరే తిరుగుబాటుదారులని అర్థమైంది. ఇంత జరిగిన తర్వాత కాదని చెప్పినా మీరు నమ్ముతారా? ఇక అప్పుడే ఏస్ ఎంట్రీ ఇచ్చి, ఇది మీ పోరాటం, ఒక్కసారి మీ అంతటి మీరే ప్రయత్నించి చూడండి అని చెప్పడంతో, మేము నిజమైన వారం కానప్పుడు ఇది ఎలా చేయగలము? నాదే ఉంది, మీరు ముగ్గురు మునగాలని అనిపించుకోవాలంటే ప్రయత్నించాల్సిందే. ఆయన ఎప్పటికైనా ఈ చెత్త బయట పడాల్సిందే కదా. ఇక ఏస్ ఇలా చెప్పడంతో కాము అబద్ధాన్ని నిజం చేయాలని, సరిగ్గా విను నువ్వు, నేను చెప్పేది వింటే నువ్వు షాక్ అవుతావు. ఇక్కడ ఉన్న తిరుగుబాటుదారులు మేమే అనుకుంటున్నావా? అయితే నువ్వు పొరపడ్డావు. ఈ విలేజ్ లో ఇంకా 100 మిలియన్స్ పైగా తిరుగుబాటుదారులు ఉన్నారు. ఈ మాట విన్నాక ఓసప్, వీడు నాకంటే ఎక్కువ చేస్తున్నాడు, కుర్ర ఎదవంటే. ఇది విన్న సాంజీ, అది నువ్వే చెప్పాలరా అంటాడు. అది విన్న లూఫీ, ఏంటి 100 మిలియన్సా అంటే? అది చూసిన ఓసప్ సాంజీ, కప్పలా నోరు తెరిచావేంట్రా, అది నిజం కాదు, నీకు ఎంత ధైర్యం, నన్నే మోసం చేస్తావా అని తన గమ్ పిస్టల్తో వాడి మొక్కమే ఒక్కడి పీకుతాడు. ఒక చిన్న అబద్ధానికే చంపేస్తారా? లూఫీ డెవిల్ పవర్స్ ను చూసిన ప్రజలు కంగారు పడుతూ ఉంటే వివి నామి లూఫీకి చెప్పిన ప్లాన్ అంతా అమలు చేయకుండా నాశనం చేస్తున్నాడని ఆందోళన చెందుతూ ఉంటారు. ఇక లూఫీ అలా నడుచుకుంటూ కాము బ్రదర్స్ వైపు వెళుతూ ఉంటే అప్పుడే చిన్నపిల్లలు కామును లేచి పోరాడమని గట్టిగా అరవడంతో, కాము చిన్నతనంలో రాజు వచ్చే సమయంలో వారిని చూస్తూ ఇప్పటి
ఎప్పటికైనా వారంతటి వాడిని అవ్వాలని గుర్తు తెచ్చుకొని కాము మళ్ళీ తిరిగి లేవడానికి ప్రయత్నిస్తూ ఉండగా అప్పుడే లూఫీ కాము బ్రదర్స్ ని వేసేయడానికి వెళ్తూ ఉంటాడు. లూఫీ కొట్టే సమయంలో కాము వెంటనే వెళ్లి అడ్డుకుంటాడు. అప్పుడే లూఫీతో కాము ఇలా అంటాడు, అవును మేము నిజమైన తిరుగుబాటుదారులము కాదు, కానీ మా చిన్నతనంలో చూసిన హీరోలంతా అవ్వాలని బలంగా కోరుకుంటాము. ఒకవేళ నా కళ నెరవేరకపోయినప్పటికీ ఆ పిల్లల కళలను మాత్రం దూరం చేయను. నేను మీకు సరైన ప్రతినిధిని కానప్పటికీ ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు ఆ పిల్లలు మీ అందరినీ ఓడిస్తారు. అందుకే నేను పోరాడతాను. ఆ పిల్లల జ్ఞాపకాలలో నా యొక్క పోరాటమే ఏకైక ఎంపిక అయితే నేను ఇక్కడే హీరోగా చనిపోతాను. అది చూసిన వెంటనే ఓసప్ సాంజీ వాడిని వేసేయడానికి వెళ్తూ ఉండగా కాము బ్రదర్స్లో ఒకడు వారికి అడ్డంగా నిలబడతాడు. నేను ఫైట్ చేయాలనుకుంటున్నాను. మా అన్నయ్య కళ మా కళ కాదా? మేము మా చిన్నతనం నుంచి మా అన్నయ్యని చూసే నేర్చుకున్నాం. అతను ఏం చేసినా మా కోసమే చేశాడు. అలాంటప్పుడు ఆయన పోరాటంలో మేము పాలు పంచుకోలేమా? ఇక అలా కాము బ్రదర్ వెంటనే ఓసప్ సాంజీ మీదకి అటాక్ చేస్తాడు. అన్నయ్య నువ్వు ఏం చేసినా నేను నీకు సపోర్ట్ చేస్తాను. నేను నీ అంత హీరో నవ్వాలనుకుంటున్నాను అన్నయ్య. ఇక వెంటనే మిగతా కాము బ్రదర్స్ ఇద్దరు జోరో అలాగే చాపర్ మీదకి అటాక్ చేయడానికి రెడీ అవుతారు. ఇక అలా ఎవరికి వారు ఫైట్ చేయడానికి రెడీగా ఉంటారు. కాము ఇదంతా చూసిన తర్వాత తమ బ్రదర్స్ ముందులాంటి వారు కాదని ఎంతో ఫీల్ అవుతూ ఉంటే వీవీనామి ఇదంతా చూసిన తర్వాత వారు కోరుకున్నట్టే ఈ గేమ్ ముగుస్తుందని ఎంతో సంతోషంతో ఓసప్కు సిగ్నల్ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయే సమయం వచ్చిందని చెబుతుంది. ఓసప్ ఏమో సాంజీతో వెళ్ళిపోదాం పదండి అంటే అప్పుడే కాము, మీరు సముద్రపు దొంగలో లేదా ఇంకేటో అవ్వచ్చు, కానీ ఇప్పుడు ఇది నాది. మీరు ఈ విలేజ్ ని సొంతం చేసుకోవాలంటే అది నా శవం మీద నుంచే వెళ్తుంది. అవునా, అయితే నువ్వు మరింత నచ్చావురా కుర్రోడా. ఇక నాకు చింత లేదు, ఆ క్రోకడల్ గడి పని పట్టాల్సిందే. ఏంటైతే మరి ఉంటాయితే. ఇదంతా ఆలకిస్తున్న కాముకి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. వెంటనే సాంజీ వచ్చి నువ్వు ఎక్కువ చేస్తున్నావు, పదరా పోదామని లూఫీని తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. పోతూ పోతూ వారు భయపడుతున్నట్టు వారికి వార్నింగ్ ఇస్తూ అలాగే అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటారు. ఇదే విధంగా ఓసప్ జోరో చొప్పర్ కూడా వారి మీద అరుస్తూ అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా? వచ్చారు, కొట్టారు, పోయారు. ఇక ప్రజలందరూ కాము సాధించిన దానికి అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. ఇక ఆ విలేజ్ కి హీరోస్ కాము బ్రదర్స్. ఇక మరొక పక్క లూఫీ వాళ్ళు వెళుతూ ఉండగా ఏస్ అక్కడికి చేరుకుంటాడు. లూఫీ ఎంతసేపు అని ఎలా పరిగెడతారా? ఈ గేమ్ అంతా ఎప్పుడూ అయిపోయింది కదా. అప్పుడే జోరో వారి జీవితాలను వదిలిపెట్టిన విషయం చాలా క్రేజీగా ఉంది కదా. అప్పుడే వివి తన గతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఆమెను మరణం వరకు రక్షించండి, ఇసుక వంశం. బాయ్ వివి, నువ్వు ఒక గొప్ప యువరాణిగా ఎదుగుతావు.